కొత్త ఆర్ఓఆర్ చట్టం పబ్లిక్ డొమైన్లో పెట్టి ప్రజల అభిప్రాయాలు సేకరిస్తామన్నారు వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. ఈ చట్టంపై చాలా మంది మేధావులు, రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగుల సలహాలు సేకరించామని చెప్పారు. ఇక రైతు తనకు హక్కుగా వచ్చిన భూమి పత్రాలను భద్రంగా ఉండటమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. గతంలో బీఆర్ఎస్ సర్కార్ కుట్రతో దివాలా తీసిన విదేశీ కంపెనీకి ధరణి అప్పగించిందని ఆరోపించారు. ఇక ధరణిపై సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే నిర్ణయం తీసుకుంటారంటున్న కోదండరెడ్డితో షరీఫ్ ఫేస్ టు ఫేస్. లో ఉన్నటువంటి ధరణి పైన మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తూ వస్తుంది. చాలా కుంభకోణం జరిగిందనేది మొదటిసారిగా చెప్పింది. ఆ తర్వాత ధరణితో సగటు రైతుకి మేలు కంటే నష్టం ఎక్కువ జరిగిందనేది వాదన కూడా తెర మీదకి తీసుకొస్తుంది. కోదండరెడ్డి గారు ఉన్నారు, వ్యవసాయ రైతు సంఘం కమిషన్ చైర్మన్. సార్, సో బీఆర్ఎస్ హయాంలో తీసుకొచ్చినటువంటి ధరణిలో ఏ రకమైనటువంటి లోటుపాట్లు కావచ్చు, అక్రమాలు జరిగాయని చెప్పి మీరు భావిస్తున్నారు? ఇప్పటివరకు జరిగినటువంటి విషయంలో ఏం తెలియదు? ఒకటైతే డెఫినెట్గా చెప్పొచ్చు, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ ఒక కుట్రపూరితమైన ఒక ఆలోచన విధానంతో భూముల రికార్డుల ప్రక్షాళన అనేది డిసెంబర్ 2017లో మొదలుపెట్టి 2018 వచ్చేటప్పటికి ఎన్నికలలో ఏ విధంగానైనా గెలవాలి అనేది ఒక లక్ష్యంగా పెట్టుకొని ఆదరా బాదరాగా గ్రామాలలో తూతూ మంత్రంగా జరిపి దాన్ని ఎన్నికల గురించి ఎవరైతే పాఠ్య పుస్తకాలు వచ్చినాయో వాళ్ళకి 4,000, 5,000 రూపాయలు రైతు బంధుగా ఇస్తామని ప్రలోభ పెట్టి ఓట్లేసి అధికారానికి వచ్చారు. 2018 నుంచి మేము అధికారానికి వచ్చేటప్పటికి రైతాంగం నానా ఇబ్బందులు పడ్డారు. ఒకటి, వాళ్ళు చేసిన తప్పిదం వల్ల తరతరాలుగా భూమి చేస్తూ కబ్జాలో ఉండి పట్టాదారు పాస్ పుస్తకము, టైటిల్ బుక్ ఉండి కూడా వాళ్ళ పేర్లు ఆన్లైన్లో రాకపోవడం వల్ల అమ్ముకోవడానికి వీలు లేకుండా అయిపోయింది. అవసరానికి వాళ్ళకి అప్పుడు ఇచ్చిన ఆ ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధు రాలేదు. బ్యాంకుకు పోయి 10 రూపాయలు అప్పు తీసుకుందామంటే దొరకలేదు. 6 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డారు. ఈ రకంగా ఇబ్బంది పడ్డ ఒక కుట్రపూరితమైన రికార్డుల ప్రక్షాళన మేము చాలా జాగ్రత్తగా, అప్పుడు కూడా మేము ఎప్పుడు 2017 నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా మేము చాలా గ్రామాలలో తిరిగి క్షేత్రస్థాయిలో అన్నీ సేకరించిన తర్వాత అప్పుడు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి గారు కమిటీ వేసిండ్రు. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ గారు కంపెనీ ఏమిటి, ఈ కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని బాగా తెప్పించుకొని అప్పుడే చాలా ఆగ్రహంతో చాలా విషయాలు తెలుసుకొని ఈ ధరణిని రద్దు చేస్తామని చెప్పింది. దానికి అనుగుణంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయంగానే ఒక సమీక్ష జరిపి కమిటీ వేయడం, కమిటీ రిపోర్ట్ రావడం, ఆ రిపోర్టు ఆధారంగా స్పెషల్ డ్రైవ్ పెట్టడం, దాని తర్వాత ఆర్ఓఆర్ చట్టం ముసాయిదా తీసుకురావడం, అందరి అభిప్రాయాలు తీసుకోవడం, దాని తర్వాత నిన్ననే ఒక నిర్ణయం జరిగిందన్నట్టుగా నాకు రెవెన్యూ డిపార్ట్మెంట్ సమాచారం ఏంటంటే ఆ కంపెనీ ప్లేస్లో ఎన్ఐసి కంపెనీ ఒకటి, ఎన్ఐసి అనేది ఒక జాతీయ స్థాయిలో ఉన్న ఆ కంపెనీ బాగా అనుభవం ఉన్నది. రికార్డులు మెయింటైన్ చేయడంలో కానీ రైతులకు ఏ విధమైన అన్యాయం జరగకుండా ఆర్థికంగా కూడా తక్కువ డబ్బులతో తక్కువ ఖర్చుతో రికార్డుల నిర్వహణ చేసే ఆ వ్యవస్థకు నిన్ననే అప్పజెప్పినట్టుగా నాకు సమాచారం ఉంది. అంటే ధరణి ప్రక్షాళనకి మేధావులను మేము భాగస్వామ్యం చేస్తామని చెప్పింది. సో ఎవరెవరిని సార్ ఇందులో ఎవరెవరి అడ్వైజులు తీసుకున్నారు, ఎవరెవరు దీని కమిటీలో? అంటే ధరణి విషయంలో ఒక్క డిపార్ట్మెంట్ కాదు, కమిటీ వేసిన తర్వాత రాష్ట్రంలో ఉన్న భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ దగ్గర నుంచి వక్ భూములు కానీ, భూదాన భూములు కానీ, అసైన్మెంట్ భూములు కానీ, దేవాదాయ భూములు కానీ, దీనికి సంబంధించిన అన్ని శాఖలతో సర్వే అండ్ సెటిల్మెంట్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరితో చర్చించిన తర్వాత చివరికి మంచి అనుభవం ఉన్న యంగ్ కలెక్టర్లు, మంచి పేరున్న కలెక్టర్లతో కూడా వారి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రధానమైన మనిషి అప్పటి చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్, ఇంకో కొంతమంది అధికారులు, మరి ముఖ్యమంత్రి గారు రెవెన్యూ మినిస్టర్గా ఉన్నారు, ఐటీ మినిస్టర్ గారు కేటీఆర్ గారు, ఐటీ మినిస్టరే ఆ శాఖనే అగ్రిమెంట్లో సంతకం పెట్టింది.
రెవెన్యూ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ గారు ఉంటే ఎంత బాధ్యత వాళ్ళిద్దరిది? ఏమైపోయింది? మీరు ఎందుకు చేయలేదు? ఎందుకు నోరు విప్పలేదు? ఇంత పెద్ద తతంగం జరుగుతుండే రెవెన్యూ మినిస్టర్ గారు, చీఫ్ మినిస్టర్ గారు మాట్లాడరు, ఐటీ మినిస్టర్ గారు మాట్లాడరు. ఇప్పుడేం చెప్తారు మీకు ప్రజలకి? మీరు చేసిన నిర్వాహకం ఒకటి కాదు, అడ్మినిస్ట్రేషన్ కుప్పగూలిపోయింది, రికార్డులు తారుమారైపోయినాయి, లక్షల ఎకరాలు చేతులు మారిపోయినాయి, బ్రోకర్ల చేతులకు వెళ్ళిపోయినాయి. ఇవన్నీ కూడా మేము సరి చేస్తాం. కెమెరా పర్సన్ శ్యామ్తో కలిసి షరీఫ్ విసిక్ న్యూస్, హైదరాబాద్.